హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎస్వై షీప్ ఫామ్. ఫ్రెండ్స్, మనం ఎలాంటి పొట్టేలు పిల్లల్ని ఎంచుకోవాలి మరియు వాటి నిర్వహణ మెయింటెనెన్స్ ఎలా చేయాలి అనే వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. చూడని వారు ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. పొట్టేలు పిల్లల్ని తీసుకున్నాము, వాటిని మెయింటైన్ చేస్తున్నాము, కానీ ఎలాంటి మందులు వేయాలి అని చాలామంది అడగడం జరిగింది. పర్టికులర్గా ఒక బ్రదర్ అయితే చాలాసార్లు కామెంట్ చేయడం జరిగింది, నాకు వీలు కాక చెప్పలేదు. మనం ఖచ్చితంగా కొన్ని చిట్కాలు జీవాలు పెంచే వాళ్ళు తెలుసుకొని ఉన్నట్లయితే మనం జీవాలని కాపాడుకున్నట్లు అవుతాం. ఎందుకంటే మనం పెంచుతున్నాము, మనకు ఒక్క జీవంకి ఏమన్నా అయితే మనము ఎంత లాస్ అవుతుందో పెంచేవారికి చాలా బాగా తెలుసు. అయితే మనం మొదటిసారిగా ఒక జీవం మేయట్లేదు అంటే దానికి కంపల్సరీ మనం టెంపరేచర్ చెక్ చేయాలి ఫ్రెండ్స్, దానికి జ్వరం ఉందా లేదా అని. నార్మల్ జీవానికైతే 100 నుండి 103 టెంపరేచర్ ఉన్నట్లయితే అది నార్మల్గా జ్వరం లేనట్టు ఫ్రెండ్స్. 103 కన్నా ఎక్కువ ఉంటే దానికి జ్వరం ఉన్నట్టు. ఎలా చెక్ చేయాలి అంటే మనం ఈ మధ్య డిజిటల్ థర్మామీటర్స్ ఎక్కడైనా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్, 100 నుండి 150 వరకు. అయితే మనము తోక కింద ముడ్డిలో 1 నిమిషం పెట్టినట్లయితే మనకు జ్వరం ఉందా లేదా అని థర్మామీటర్ రీడింగ్ ద్వారా చెక్ చేసి జ్వరం ఉన్నట్లయితే మెలాక్సికమ్ పారాస్టమాల్ బోలస్ అనే ట్యాబ్లెట్ని వేసినట్లయితే డోసేజ్ ప్రకారం మనకి త్వరగా జ్వరం అన్నది తగ్గిపోతుంది. ఇలాంటివి కొన్ని చెప్తాను ఫ్రెండ్స్. పారుడు మరియు పుర్రు అంటే వాటికి మోషన్ అయినప్పుడు బయోసల్ఫా అనే ఇంజెక్షన్ని వాడినట్లయితే త్వరగా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. జలుబు కానీ, ఎలర్జీ మరియు నోటి నుండి చొంగ కారడం వంటివి ఉంటే మనం పెండ్రమెట్ మాలియేట్ అనే మెడిసిన్ని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలాంటివి చిన్నవి యాంటీబయోటిక్ మనము ఆక్సిటెట్రాసైక్లోన్ ఇలాంటివి చిన్నవి వాడినట్లయితే చాలా అంటే చాలా రోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ ఇప్పుడు చెప్పుకోవాలి అంటే సరిపోదు, కొన్ని చెప్తూ ఉంటాను. మనం ఖచ్చితంగా మనకు తెలియనివి ఎవరిని అడగకుండా మనం జీవానికి ఏం జరిగింది అనేది ఫాస్ట్గా మనం వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరియు మెడికల్లోకి వెళ్ళి ఆ మందుని వేసినట్లయితే మనం జీవాలని ఫాస్ట్గా కాపాడుకుంటాం ఫ్రెండ్స్. ముఖ్యంగా నేను రేపటి వీడియోలో ఈటీ ఇంజెక్షన్ ఎలా వేయాలి, దాని లాభాలేంటి అని, చిట్కా రోగం ఫ్రెండ్స్, మనం చూస్తుండగానే జీవాలని కోల్పోతాం, దానికి ఎలాంటి చికిత్స వేయాలి, దాని లక్షణాలు ఏంటి అని రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్.